వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలి రైల్వే స్టేషన్లో మీ బైక్ను పార్క్ చేశారా? ఇక గోవిందా. ఆ బైక్ ఖచ్చితంగా పార్క్ చేసిన చోట ఉంటుందనే గ్యారంటీ అయితే లేదు. ఎందుకు అలా దొంగలు బైకులను టార్గెట్ చేసి దొంగలిస్తున్నారు అంటే మీకు అసలు విషయం తెలియాల్సి ఉంది. తెనాలి రైల్వే స్టేషన్లో సైకిల్ స్టాండ్లో కాంట్రాక్టర్ లేడు. దీంతో రైల్వే ప్రయాణికులు తమ వాహనాలను స్టేషన్ బయట ఉంచి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఇదే అదునుగా చూసుకొని దొంగలు చెలరేగిపోతున్నారు, బైకులు ఎత్తేస్తున్నారు. ఇలా వందలాది వాహనాలు రైల్వే స్టేషన్ ఆవరణలో మొత్తం నిండిపోయింది. ఈ విషయంపై తెనాలికి చెందిన హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్, న్యాయవాదులు జి శ్రీనివాస్ గౌడ్, వి శ్రీనివాసులు హైకోర్టులో పిల్ దాఖలు చేస్తానని హెచ్చరించారు. ప్రయాణికులు స్టేషన్ ఆవరణలోకి వచ్చే వరకు సైకిల్ స్టాండ్ లేదని తెలియక వారి బైకును స్టేషన్ ఆవరణలోనే పెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రయాణికులు రైల్లో అయితే ప్రయాణిస్తున్నారు, కానీ మనసంతా స్టేషన్లో ఉంచిన మోటార్ సైకిల్ పైనే ఉంటుందని వారు చెప్తున్నారు. కనీసం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా ఈ ప్రాంతంలో లేకపోవడం దురదృష్టకరం అంటున్నారు. నెల రోజులుగా ద్విచక్ర వాహనాల స్టాండ్ నిర్వహించే కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడని తెలిసి కూడా రైల్వే శాఖ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయకపోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. లక్షలాది రూపాయలు విలువ చేసే మోటారు బైకులు పోతున్నాయని, వీటికి రక్షణ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రైల్వే పోలీసు బైకు కూడా మాయమైందంటే దొంగలు ఎలా చెలరేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రైల్వే అధికారులు వెంటనే స్పందించాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. రైల్వే స్టేషన్ అంటేనే రద్దీ, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళు బైకులు పెట్టేసి వెంటనే ట్రైన్ పట్టుకోవాలి. అటువంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, డెఫినెట్లీ రైల్వే స్టేషన్లో ఒక స్టాండ్ ఉంటుంది, మేము పెట్టుకుంటాం, హ్యాపీగా వెళ్ళిపోతాం అనుకుంటారు. మరి ఏదండి స్టాండ్? ఏది కాంట్రాక్టర్? ఏది కాంట్రాక్టర్? పారిపోయాడంట. 1 మంత్, ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. మరి వచ్చే ప్రయాణికులు ఏం చేయాలి? వచ్చిన తర్వాత బైకులు ఇక్కడ పెట్టుకొని లోపలికి వెళ్ళి వాళ్ళ పనులు ముగించుకొని వచ్చే లోపు మిస్సింగ్, ఆల్రెడీ కొన్ని బైకులు పోయినట్లుగా మాకు సమాచారం ఉందండి. అందుకని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా, ఇంకేదన్నా పనికి వెళ్ళినా సరే వాళ్ళకి ఎంతసేపటికి నా బైక్ ఉందా అన్న దాంతోనే వాళ్ళ టెన్షన్తో ఉంటారు. మరి వచ్చిన తర్వాత ఆ బైక్ ఉండకపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మరి రైల్వే వాళ్ళు 1 మంత్, మోర్ దెన్ 1 మంత్ ఇక్కడ ఏమీ లేకపోయినా సరే పారిపోయాడంట. మరి ఎందుకు ఆ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి? ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటాయి కదా. ఒకవేళ ఇతను కనుక పారిపోతే వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే ఏమి లేకుండానే మీరు కాంట్రాక్ట్ ఇచ్చేస్తారా? సో కాంట్రాక్ట్లోనే లోపం ఉంది. అక్కడ ఏం లోపం ఉంది? రైల్వే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు దీని గురించి పట్టించుకోవట్లేదు? దీని గురించి అర్జెంటుగా వాళ్ళు ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. ప్రయాణికుల్ని ఈ దొంగతనాల బారి నుంచి, ఈ టెన్షన్ బారి నుంచి తప్పించాలి. ప్రాంగణంలో మేము విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ వాహనాలు నిలిపినటువంటి ఎట్లా పడితే అట్లా వాహనాలు నిలిపబడి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ స్టాండ్ లేకపోవడం వల్ల వచ్చేటటువంటి వ్యక్తులందరూ కూడా ఎక్కడో చోట దాన్ని పార్క్ చేసి వెళ్తున్నారు. కనీసం ఆ పార్క్ చేసినటువంటి వ్యక్తులు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు వాళ్ళ బైక్ ఉంటుందో లేదో కూడా నమ్మకం లేకుండా పోయింది. దాన్ని ఒకసారి గతంలో కూడా ఈ మధ్యన కాలంలో చాలా అలాంటి జరుగుతున్నటువంటి విషయం విన్నాము. అదేవిధంగా ఏంటంటే కనీసం ఈ రైల్వేకి సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇక్కడెక్కడ సెక్యూరిటీ లేరు. చాలా ఇబ్బందిగా ఉంటుంది పబ్లిక్కి. అదేవిధంగా పబ్లిక్ ఏంటంటే రకరకాల టెన్షన్స్తో రకరకాల ఇద్దరు వస్తారు. స్టాండ్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర పెట్టి టోకెన్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే రైల్వే వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి తగిన ఏర్పాట్లు చేసి కాంట్రాక్టర్ని ఏర్పాటు చేయడమా, లేదా వేరే రకంగా ఏర్పాటు చేయడమా, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలనేటువంటి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైనటువంటి రైల్వే డిపార్ట్మెంటు ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైనది. అదేవిధంగా మన తెనాలి రైల్వే స్టేషన్లో లక్షల ఖరీదుకు చేసే వాహనాలని పార్క్ చేయడం జరుగుతుంది. దానికి సెక్యూరిటీ లేకుండా పోయింది. తాత్కాలిక మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా తాత్కాలికంగా ఒక కాంట్రాక్టర్ని ఏర్పాటు చేయడం కానీ,
ఆ బండ్లకి సెక్యూరిటీ కానీ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత స్టేషన్ మాస్టర్కి ఆ డిపార్ట్మెంట్కి ఉందని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా 3 రోజుల లోపల ఏదో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకపోతే హైకోర్టులో పిలివేయడం జరుగుతుంది.